ఇవాల్టి మన రెసిపీ మన ఆంధ్రలో ఫేమస్ రెసిపీ అయిన ఉప్మా పెసరట్టు. ఈ ఉప్మా పెసరట్టుని ఆంధ్రలో ఆస్తి అని కూడా అంటారండి. ఈ పెసరట్టుని చాలామంది చాలా ఇష్టంగా తింటారండి. పెసరట్టు ఎలా చేసినా కూడా టేస్టీగానే ఉంటుంది. కానీ ఈ పెసరట్టుని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే పెసరట్టు మీద వేసే ఉప్మా సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే పెసరపిండి మిగిలిపోతే పెసరపిండిని పులిసిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో కొన్ని చిన్న టిప్స్ చెప్తానండి. అంతేకాకుండా పెసరట్టుకి కాంబినేషన్లో ఒక టేస్టీ రెడ్ చట్నీని కూడా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు ముడి పెసలు వేసుకోవాలి. ఇవి ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. ముడి పెసలు అయితే ఇలా పెసలు వేసుకుంటేనే పెసరట్టు టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఒక టీ స్పూను మెంతులు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం వేసుకున్నాను నేను ఇక్కడ, మీరు ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు అండి. దోశ బియ్యం ఉంటే దోశ బియ్యం కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా క్లీన్ చేసుకుని నైట్ మొత్తం నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. మీకు ఈ పెసలు లేవు అన్నప్పుడు పొట్టుతో ఉన్న పెసరపప్పును వేసుకోవచ్చు, కానీ వీలైనంతగా పెసలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా పెసలన్నిటిని బాగా క్లీన్ చేసుకొని నిండుగా నీళ్లు పోసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. చూడండి, మార్నింగ్కి ఇలా బాగా నాన్నాయి, ఇలా బుడగలు బుడగలు వస్తాయండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి మరొకసారి వేరే వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకసారి చూడండి, బాగా మెత్తగా నాన్నాయి. మీరు ఒకవేళ నైట్ డిన్నర్కు ప్రిపేర్ చేసుకునేలాగా ఉంటే మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్కి అంతా నానుతాయండి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీ కోసం నేను పెద్ద సైజు ఒక 3 అల్లం ముక్కల్ని తీసుకున్నాను. ఈ అల్లాన్ని ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకుంటే పైన తొక్క త్వరగా వస్తుందండి. ఈ తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ చట్నీకి ఈ పప్పులు కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఈ పప్పులు లైట్గా కలర్ మారేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగుతుండగా 1.5 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 8 నుంచి 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కారం లేని ఎండుమిర్చి అండి. కారం ఉన్న మిర్చి అయితే 2-3 వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం కలర్ మారేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేదంటే పప్పులు మాడిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని కొంచెం అలా మగ్గించుకోవాలండి. పప్పులు కొంచెం కలర్ మారుతాయండి, చూడండి ఇలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం 30 గ్రాముల దాకా ఉంటుందండి. ఈ మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీకి తిరగవాత వేయాల్సిన పని లేదండి, ఇలానే బాగుంటుంది. కానీ నేను తిరగవాత వేస్తున్నాను, మీరు అలానే అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బాండిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. అందులోకి ఒక ఎండుమిర్చి వేసి కొంచెం అలా వేయించుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు చట్నీనన్నా ఇందులో వేసుకోవచ్చు, లేదా చట్నీలోకి తిరగబాతను వేసుకోవచ్చు. నేనైతే చట్నీని ఇందులోకి వేస్తున్నాను. ఈ చట్నీ పుల్ల పుల్లగా కారం కారంగా అల్లం టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుందండి. పెసరట్టులోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. చట్నీ మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పెసరట్టు మీదకి ఉప్మా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద బాండి పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే సూజీ రవ్వ అంటారు కదండి, అది వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఉప్మాకి పెసరట్టు మీద వేసుకునే ఉప్మాకి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేసుకుంటే ఉప్మా మరింత టేస్టీగా ఉంటుందండి.
పెసరట్టులోకి ఈ ఉప్మా చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న ఆయిల్ మొత్తం రవ అబ్జర్వ్ చేసేదాకా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి ఇలా పొడి పొడిగా అవుతుంది అంతా మొత్తము. ఇలా వేయించుకున్న రవ్వను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను మినపప్పు, 1/2 టీ స్పూను శనగపప్పు వేసి వేయించుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు వేగుతూ ఉండగా అందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి ఒకసారి అలా కలుపుకొని అందులోకి 1 టీ స్పూను అల్లం తురుము వేసుకోవాలి. అల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం తురుము ఉప్మాకి మంచి టేస్ట్ని ఇస్తుంది. నేను ఇక్కడ ఈ ఉప్మాలోకి కొంచెం క్యారెట్ తురుమును కూడా వేస్తున్నానండి. ఈ క్యారెట్ తురుము వల్ల ఉప్మాకు మంచి కలరు అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న కప్పు బొంబాయి రవ్వకు 4 కప్పుల దాకా ఎసరు పోసుకోవాలండి. మనం తీసుకున్న కప్పుకు 4 కప్పుల ఎసరు పడుతుంది. ఈ ఉప్మా వచ్చేసి పెసరట్టులోకి కదండి, అందుకని జారుగానే ఉండాలండి. మరీ పొడి పొడిగా ఉండకూడదు. ఇప్పుడు ఎసరు బాగా మరుగుతున్నప్పుడు చూడండి ఇలా మరగాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. రవ్వ వేయించేటప్పుడు ఆయిల్ వేసి రవ్వ వేయించుకున్నాం కదండి, అలా రవ్వ వేయించుకుంటే ఇలా ఎసరులోకి పోసేటప్పుడు ఉండలు కట్టకుండా వస్తుందండి. ఇలా మొత్తం రవ్వను వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా పెసరట్టులోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 నిమిషాల తర్వాత చూడండి మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ జారుగా ఉండాలండి, మరీ పొడి పొడిగా ఉండకూడదు. ఇది పెసరట్టులోకి సరిపోతుంది. ఈ ఉప్మాను పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పెసరట్టుకి పిండిని ప్రిపేర్ చేసుకుందాము. పెసరట్టులోకి పెసరట్టు పిండి నానాల్సిన పని లేదండి. ఒక 10 నిమిషాల ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పిండి పులిసిపోతుందండి. ఇప్పుడు ఇలా మిక్సీ గిన్నెలోకి మనం నానబెట్టుకున్న పెసల్ని తీసుకొని అందులోకి ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ కనుక ఉంటే 1, 2 వేసుకుంటే సరిపోతుంది. అందులోకి చిన్న సైజు 4 అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం రుబ్బుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి. ఇలా బాగా మెత్తగా నురగ వచ్చేలాగా రుబ్బుకోవాలండి. మీకు స్టోన్ గ్రైండర్ కనుక ఉంటే స్టోన్ గ్రైండర్లో పెసరట్టు పిండి రుబ్బుకుంటే ఇంకా బాగా వస్తుందండి. ఇలా బాగా నురగ వచ్చేదాకా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. పెసరట్టు పిండిని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా పైన బుడగలు బుడగలు నురగ నురగగా వస్తుందండి. అలా వస్తే పెసరట్టు పిండి రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఇలా కొంచెం నీళ్ళను స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో తుడుచుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజు అల్లం ముక్కను ఇలా తురుముకొని రెండింటిని కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది పెసరట్టు మీదకు వేయడానికండి, ఈజీగా ఉంటుందని నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెసరట్టులోకి కొంచెం అల్లం ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పెనం వేడయ్యాక పెసరట్టును వేసుకోవాలండి. పెసరట్టు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. లేదు మీకు మెత్తగా కావాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. లేదు ఇంకా క్రిస్పీగా కావాలంటే కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా కాల్చుకోవచ్చు అండి. మీకు ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ అల్లం తురుముని వేసి అట్ల కాడతో పెసరట్టు మీద ప్రెస్ చేయాలండి కొంచెం ఇట్లా. నేను ఈ పెసరట్టును నెయ్యితో చేస్తున్నానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. ఈ పెసరట్టుకి ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా పెసరట్టు మొత్తం నెయ్యి వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని ఇలా మధ్యలో వేసుకోవాలి. చూడండి ఇలా జారుగానే ఉండాలి, ఉప్మా ఆరిపోకూడదు. నేనైతే ఈ ఉప్మాను ఒక పక్కకు మాత్రమే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పెసరట్టు మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే పెసరట్టు మెత్తబడిపోతుంది. అలా కాకుండా
ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే పెసరట్టు క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఉప్మా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని మళ్ళీ వేసుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో. ఇలా క్రిస్పీగా ఉంటుంది, పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పైన మరొక 1/2 టీ స్పూన్ అంత నెయ్యిని ఇలా వేసుకోవాలండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా రెడీ అయిన పెసరట్టును ప్లేట్లోకి తీసుకుని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఒక పెసరట్టు వేసిన తర్వాత మరొక పెసరట్టు వేసేపాటికి పెనం వేడి తగ్గిపోతుంది కదండి. అప్పుడు మళ్ళీ పెనాన్ని వేడి చేసుకొని ఇలా కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేసుకొని నెక్స్ట్ పెసరట్టు వేసుకోవాలండి. అలా వేసుకుంటే పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి. పెసరట్టు పిండి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా పెసరట్టు పిండి పులిసిపోతుంది. అలా పెసరట్టు పిండి పులిసిపోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే ముందు పెసరట్టు పిండిలోకి ఒక తమలపాకుని వేసి పెసరట్టు పిండిలోకి డిప్ చేసి మూత పెట్టేసి స్టోర్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసి ఉంచడం వల్ల పెసరట్టు పిండి వారం 10 రోజులైనా కూడా పులిసిపోదండి. ఒకవేళ తమలపాకు దొరకలేదు అంటే మన ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, ఒక 2 పచ్చిమిరపకాయలని పెసరట్టు పిండిలోకి వేసి స్టోర్ చేసుకోవాలండి. తమలపాకు వేస్తే పెసరట్టు పిండి ఎక్కువ రోజులు పులిసిపోకుండా ఉంటుందండి. అదే పచ్చిమిరపకాయలు వేస్తే 3 నుంచి 4 రోజుల వరకు పెసరట్టు పిండి పులిసిపోదండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే మీలాంటి మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుందండి. అంతేనండి, మన వేడి పెసరట్లు రెడీ అయిపోయాయి. నేను పెసరట్టులోకి కొబ్బరి చట్నీ కూడా చేశానండి. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ వేడి పెసరట్టుతో సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇలా టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.